ఓకే బ్రదర్, ప్రార్థన చేసుకొచ్చండి. ఓకే బ్రదర్. ఓకే, ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకే స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొకసారి మీ యొక్క కృపా సన్నిధులను మమ్మల్ని ఇటు రీతిగా ఏకీవింపజేసిన మా కన్న తండ్రి, మీకే అనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఈ సమయం వరకు తండ్రి మొదటి ప్రార్థన మొదలుకొని పాటల యందు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం దేవా. ఈ సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి మీ జీవపు మాటలను మేము జ్ఞాపకం చేసుకొని చుండగా, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరి చూసుకొనచ్చు మీ యందు మీ చిత్తము నుండి మేము వెడలిపోకుండా మీ చిత్తానుసారంగా మీ ఇష్టానుసారంగా మేము మాట్లాడడానికి మీ నోటి పోరగా మమ్మల్ని వాడుకొని ఆ నీ వాక్కులను మీ మర్మమును మాకు వెల్లడి చేయమని, ఆ మార్గంలో మేము నడవడానికి, ఆ మార్గంలో మేము స్థిరులుగా కథనల వారిగా ఉండి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మీ మార్గమును వెంబడించి నీ బిడ్డలుగా నీ వారసులుగా ఉండగలిగేటటువంటి ధన్యత మీరు మాకు దయచేయమని, ఈ మీ మాటలను మాకు వివరించమని, మాతో మీరుండమని మీ ప్రియకుమారును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామంలో వందనములు. మన ఆత్మల కన్న తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, పాపము చేయని వారి మీద కూడా పాపము ఏలునా. ప్రియులారా, పాపము చేయని వారి మీద కూడా పాపము మరణము ఏలునా. పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలునా. మరి మూలవాక్యాన్ని చదువుకుందారు ప్రియులారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ప్రియులారా, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని చూసినట్టయితే, ఇక్కడ ప్రస్తుత కాలంలో ప్రకటింపబడుతున్నటువంటి, వివరించబడుతున్నటువంటి వాక్యం ఏమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపమేలెను అని చెప్తున్నారు ప్రియులారా. ఇది సరి అయిన అవగాహనేనా? ఏంటి ప్రియులారా, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపమేలెను అని ప్రకటింపబడుతుంది. అయితే ఇది సరి అయిన అవగాహనేనా అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇది ఎంత మాత్రము సరి అయినది కాదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పాపము చేయని వారి మీద మరణం వేరేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి మనం కొన్ని ప్రశ్నలు వేసుకున్నట్లయితే, అక్కడ మనకి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలినా, లేక ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలినా? ఈ ప్రశ్నలు వేసుకోవాలి ప్రియులరా. ఈ రెండు ప్రశ్నలలో ఒకటి ఏమిటంటే, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపమేలేనా? రెండోది చూసినట్లయితే, ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేనా అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఈ రెండు ప్రశ్నలకు వ్యత్యాసం ఉన్నదా లేదా అని మనం పరిశీలన చేసినట్లయితే వ్యత్యాసం ఉన్నది ప్రియులారా. ఎలాగా అంటే, పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలినా,
ప్రియులారా, పాపము చేయని వారి మీద కూడా. అయితే ఇక్కడ రెండో ప్రశ్న చూసినట్లయితే, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలినా. ఈ సత్యం అర్థం కావాలి ప్రియులారా. అంటే ఏమిటి? పాపమును గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే చాలా మందికి పాపమును గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేఖనానుసారంగా లేకపోవడం వలన వారి ఇష్టం వచ్చినట్లుగా వారు వాక్యాన్ని సగం వరకే చదివి దాన్ని వివరించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. పాపం అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి లేఖనము చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ప్రియులారా లేఖనాల్లో. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, అలాగే పాపము ఎందుకు ఆరోపింపబడును అంటే, ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపింపబడుతుంది. మరి పాపము ఎవరిపై ఆరోపింపబడుతుంది అంటే, ఆజ్ఞను అతిక్రమించిన వారిపై పాపము ఆరోపింపబడుతుంది. అలాగే పాపము ఎవరిపై ఆరోపింపబడదు అంటే, ఆజ్ఞను అతిక్రమించని వారి మీద పాపము ఆరోపింపబడదు. అయితే పాపం అనేది ఎప్పుడు ఆరోపింపబడుతుంది అంటే, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపింపబడుతుంది. పాపము ఎప్పటి వరకు ఆరోపింపబడుతుంటే, ఆజ్ఞను అతిక్రమించనంత వరకు పాపం ఆరోపింపబడదు. పాపము చేసిన వాడు ఎవడు అంటే, ఆజ్ఞను అతిక్రమించిన వాడు. ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి వాడు కూడా పాపము చేసిన వాడే. అయితే మరణం లోకంలోనికి ఎలాగ ప్రవేశించను? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ప్రవేశించెను. మరి లోకములో ఉన్న అందరికీ మరణము ఎలా సంప్రాప్తమైంది అంటే, మనుషులందరూ పాపము చేసినందువలననే మరణము అందరికీ సంప్రాప్తమాయను గాని, పాపము చేయని వారికి మరణం అనేది సంప్రాప్తము కాదు అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అయితే మనము ఇక్కడ పరిశీలన చేసినట్లయితే, ఈ మాటలను బట్టి మనం ఇప్పుడు పరిశీలించినటువంటి పరిశీలన బట్టి పాపము ఎందుకు ఆరోపింపబడదు అంటే, ఆజ్ఞను అతిక్రమించనందుకు పాపము ఆరోపింపబడదు. మరి ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో వారు పాపం చేస్తున్నారు కాబట్టి వారికి మరణం సంప్రాప్తం అవుతుందని. మరి ఒక్క మనుషుని వలన అందరికీ మరణం సంప్రాప్తం అవుతుందంటే, ఒక్క మనుషుని వలన కాదు పిల్లలు, అందరూ పాపము చేసినందువలన అందరికీ మరణము సంప్రాప్తం అవుతుందని చెబుతున్నారు పిల్లలు. ఇది బైబిల్ అనుసారంగా ఇది బేసిక్ పాయింట్లుగా మనము పరిశీలన చేయొచ్చు పిల్లలు. అయితే పాపమునకు ఉన్నటువంటి బలం ఏమిటి అంటే ధర్మశాస్త్రమే. మరి ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్లో ఏమున్నది, ఆ వచనంలో ఏమి చెప్పబడుతుంది అని మనం ఆ ఒక్క వచనాన్నే కాకుండా ఆ వచనం పూర్తిగా మనము పరిశీలన చేయాలి, అర్థం చేసుకోవాలి, మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. మరి మన మనసులో ఏముంటే, మన మనసుకు ఏమి తోస్తే అది మాట్లాడితే అది బైబిల్ విరుద్ధము అవుతుంది ప్రియులారా. మరి మనకు బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో మనము సరిచూసుకోవాలి. ఆత్మ నేర్పు మాటలతో మాట్లాడాలని బైబిల్ చెబుతుంది ప్రియులారా. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు మనం మరలా చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
14 వచనంలో చూసినట్లయితే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేనెను. ఏంటంటే ప్రియులారా, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేనెను. అయితే ఇక్కడ చూసినట్లయితే పాపము చేయని వారి మీద అంటున్నారు. పాపము చేయని వారి మీద కూడా అంటే అక్కడ ఏమవుతుంది ప్రియులారా? పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలుతుందా అనేటటువంటి అర్థం మనకు కనపడుతుంది. కానీ ఇక్కడ రెండవది భాగంగా మనం చూసినట్లయితే ఆదాము చేసిన అతిక్రమమును బోలి అని మనం చదువుకున్నట్లయితే ఆ అతిక్రమమును బోలి పాపము చేసిన వారి మీద ఏమవుతుందంటే ప్రియులారా? మరణము ఏలుతుంది. అంతేకాని పాపము చేయని వారి మీద కూడా పాపము ఏలుతుంది అంటే అది మన ఆలోచన తప్పు మార్గము పట్టినట్టే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏది వచ్చినది కనుక పాపం వచ్చిందంటే ధర్మశాస్త్రము. పాపమునకున్న బలం ఏమిటంటే ధర్మశాస్త్రము అని చెప్తుంది ప్రియులారా. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఆదాము మొదలుకొని మోసే వరకు అంటే ఎప్పటి వరకు ధర్మశాస్త్రము ఆజ్ఞగా ఇవ్వబడలేదంటే మోసే ముందు వరకు కూడా ధర్మశాస్త్రము ఆజ్ఞగా ఇవ్వబడలేనట్టు మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 3:25 చూసినట్లయితే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని అన్నారు. పూర్వం అంట ప్రియులారా. మరి ధర్మశాస్త్రము ఆజ్ఞగా రాక పూర్వము ఏం చేయబడిందంట? పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున అంటున్నారు ప్రియులారా. ఏం చేశారంట? తన ఓర్మి వలన ఉపేక్షించారట. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆజ్ఞ ఇస్తే పాపము, ఆజ్ఞ ఇవ్వబడలేదు కనుక అది పాపము కాదు. ఏంటంటే ప్రియులారా, ఆజ్ఞ ఇస్తే అది పాపము, ఆజ్ఞ ఇవ్వలేదు కనుక అది పాపముగా చేయబడదు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఈ లోకరీతిగా ఒక గృహ యజమానుడు ఉన్నాడు అనుకోండి. ఆ యజమానుడు ఇంటిలోనికి ఒక వస్తువు తెచ్చారు. అది కింద పడితే పాడైపోయేటటువంటి వస్తువు. అయితే ప్రియులారా, అది తెచ్చి ఒక టేబుల్ మీద పెట్టి ఆయన లోనకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అప్పుడు పిల్లలు వచ్చి దానిని కింద పడవేయగా అది పగిలిపోయింది. మరి అప్పుడు ఎవరైతే దాన్ని పడవేశారో వారిపైన శిక్ష విధించడానికి మరి అది సమంజసమా అంటే అది ఎంతవరకు కాదని మనకు తెలియచున్నది. ఎందుకంటే ఆ యజమానుడు తెచ్చాడు, ఆ టేబుల్ మీద పెట్టాడు, కానీ ఇది పాడు చేస్తే మీకు శిక్ష వస్తుంది అని చెప్పలేదు ప్రియులారా. మరి చెప్పనందువలన వారు దాన్ని తీసి కింద పడవేయగా పగిలిపోయినది. అది ఎవరి ద్వారా అయితే పగిలిపోయిందో వారికి శిక్ష విధించడానికి యజమానుడికి మరి అక్కడ యజమానుడు ఆజ్ఞ ఇవ్వలేదు కాబట్టి వారికి శిక్ష విధించేటటువంటి పరిస్థితి లేక తన ఓర్మి వలన ఏం చేశారంటే ప్రియులారా, తన ఓర్మి వలన దాన్ని ఉపేక్షించినట్లు. తను తెచ్చాను, నేను ఇక్కడ పెట్టాను, కానీ ఎవరితోని చెప్పలేదే ఇది ఎలాగవుతే పాడైపోతుందని.
అని ఏం చేశారంటే అది పడిపోయినప్పుడు ఎవరి వలన పడిపోయి అది పాడైందో తన ఓరిమి వలన ఉపేక్షించారు అన్నట్లుగా ఇక్కడ దేవుడు ఏం చేశాడట అని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే ఆ అజ్ఞాన కాలమున ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ కాలములో ఆ యజమానుడు ఆ గ్లాస్ తెచ్చి ఆ టేబుల్ మీద పెట్టినటువంటి కాలము లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంట, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే ఇప్పుడైతే మరి ధర్మశాస్త్రం ఆజ్ఞగా ఇయ్యబడిన తర్వాత అని చెప్తున్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మరి ఆజ్ఞాపించిన తర్వాత దాన్ని కింద పడవేసి పగలగొడితే మరి దానికి శిక్షార్హులుగా ఉంటున్నారు ప్రియులారా. మరి ఇక్కడ ఈ అజ్ఞాన కాలములో జరిగినటువంటి ఆ పాపమునకు ఫలితము మరణము ఎంత మాత్రము కాదు ప్రియులారా. మరి ఆ అజ్ఞాన కాలంలో పాపము చేసిన వారి మీద మరణం వెళ్ళినట్లయితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఏంటి ప్రియులారా, ఆ అజ్ఞాన కాలంలో పాపము చేసిన వారి మీద మరణము ఏలినట్లయితే, మరణము విధించినట్లయితే, శిక్ష విధించినట్లయితే దేవుడు ఏమవుతున్నాడంటే అన్యాయస్తుడు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని తన ఓరిమి వలన చూచి చూడనట్టు ఊరుకున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమము పాపము. ఎప్పుడైతే ఆజ్ఞగా ఇవ్వబడిందో ఆ ఆజ్ఞని ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారికి పాపము, ఆ పాపము వలన మరణము సంప్రాప్తం అవుతుంది అని ఇక్కడ మనకి లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది పిల్లారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు అంటున్నాడు. సకల దుర్నీతి, ఈ లోకములో దుర్నీతి అనబడినటువంటి సకలమైనది ప్రతిదీ కూడా ఏంటంట, పాపము. నీతికి విరుద్ధమైనటువంటి ప్రతి కార్యము కూడా పాపము అని చెప్తున్నారు పిల్లలు. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ఏమంటున్నారు పిల్లరా, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వారికి ఏమంట, పాపము అని చెప్తున్నారు పిల్లలు. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే అక్కడ అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నొందును అంటున్నాడు ప్రియులారా. అనుమానించువాడు తిని ఎడల, అనుమానంతో తిన్నట్లయితే విశ్వాసము లేకుండా తినను కనుక దోషి అని తీర్పు నందును. అయితే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. మన హృదయంలో విశ్వసింపకుండా మనం ఏదైతే చేస్తున్నామో అది ఏమవుతుందంట ప్రియులారా, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అంటున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే మనుషులందరూ ఏమి చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇది ఏ కాలానికి సంబంధించింది? పౌలు ఇది ఏ కాలానికి సంబంధించిందిగా చెప్తూ ఉన్నాడు అంటే, మనుషులందరూ ఏమి చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమయ్యను.
అంటే దానికి సమాధానం ఏమిటంటే, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని లేఖనం చెప్తుంది పిల్లారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించినో అలాగుననే, ఏంటి పిల్లారా, అలాగుననే మనుషులందరూ, ఎవరంట, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అంటున్నారు పిల్లారా. ఇక్కడ ఏమన్నాడు? ఒక్క మనిషి ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకములోనికి వచ్చింది. మరి ఆ మనుషుని పాపము అందరి మీద పడుతుందంటే ఆ మనుషుని పాపం కాదు పిల్లారా. అలాగుననే ఆ మనుషుడు ఏ విధంగా అయితే తప్పిపోయి పాపంలో పడి మరణానికి పాత్రుడయ్యాడో అలాగా, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందరూ పాపము చేస్తున్నారు, అందరూ మరణానికి ప్రాప్తులవుతున్నారు, అందరికీ మరణం సంప్రాప్తం అవుతుంది అని ఇక్కడ మనకి వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పిల్లారా. ఏమి చేసినందున మనుషులందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటే, మనుషులందరూ పాపము చేసినందుననే అందరూ కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనం పరిశీలన చేసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ప్రకారం చూసినట్లయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంట. ఏ భేదమునంటే స్త్రీ అని కాని, పురుషులని కాని, యూదుడని కాని, గ్రీసు దేశస్తుడని కాని, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరును ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెబుతుంది పిల్లారా. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 55, 56 వచనం చూసినట్లయితే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. 56వ వచనం చూసినట్లయితే, మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు ఏంటంటే పాపము. పాపంనకున్న బలము ధర్మశాస్త్రమే అని చెప్తున్నారు పిల్లలు. పాపంనకు ఉన్నటువంటి బలం ఏమిటంట? ధర్మశాస్త్రమే. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ధర్మశాస్త్రము ఎప్పటి నుండి ఇయ్యబడింది? ధర్మశాస్త్రము ఎప్పటి నుండి ఇయ్యబడింది అంటే మోసే కాలము నుంచి ధర్మశాస్త్రం అమల్లో ఉంది. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు, మరి ఆజ్ఞ లేనప్పుడు అనేసి మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. కానీ ఆ అతిక్రమము నీవు చేసావు, తప్పు చేసావు అనేసి మరణం అనేది సంప్రాప్తించే పరిస్థితి లేదు. ఇక్కడ పరిశీలించాలి పిల్లారా. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం లేకపోవును. పిల్లారా, ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేదు. కానీ ఆ అతిక్రమము నీవు చేసావు, తప్పు చేసావు అనేసి మరణం అనేది సంప్రాప్తించే పరిస్థితి లేదు పిల్లారా. ఎందుకంటే ఆజ్ఞ లేదు. ఆజ్ఞ లేనప్పుడు ఏంటంట? ధర్మశాస్త్రము మరి మరణముగా ఎంచబడదు అని చెప్తుంది పిల్లారా. అయితే మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది. దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఆజ్ఞను అతిక్రమించావు కనుక ఆజ్ఞాతిక్రమము పాపము,
పాపము వల్ల వచ్చు జీతము మరణము అని మనం పరిశీలించినటువంటి పరిస్థితి పిల్లారు. మరి ఇంతకు ముందు మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది పిల్లారా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించెను. పూర్వము మరి ఆజ్ఞగా రాకపూర్వము, ఆజ్ఞగా ఇయ్యక పూర్వము ఏమైందంటే ప్రియులారా, వారి మీద మరణము ఏలేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మళ్ళా మనం చూసినట్లయితే అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అని ఇక్కడ మనకే తెలియబడుతుంది ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్టయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రం ఏం చేయబడుతుందంట? ఉగ్రతను పుట్టిస్తుందంట. ధర్మశాస్త్రం లేని యెడల అతిక్రమం లేకపోవును. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే ఏమిటంట? అతిక్రమం లేకపోవును. అతిక్రమం లేకపోతే ఏమవుతుందంట? మరణము సంప్రాప్తం కాదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుందంట. ఎవరి మీద అంటే ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారో వారి మీద ఉగ్రతను పుట్టిస్తుంది. మరి ధర్మశాస్త్రం లేని యెడల ఏమవుతుందంటే అతిక్రమం లేకపోవును అంటున్నాడు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని, పాపం ఏం చేస్తున్నారు పిల్లరా? ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. సకలమైనటువంటి దురాశలు నా యందు పుట్టిస్తుందంట. మరి ఆయన మా యందు పుట్టించినప్పుడు ఏమవుతుంది? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. మరి సకల విధమైనటువంటి దురాశలు మనకు కలిగినప్పుడు మరి అక్కడ ధర్మశాస్త్రం లేనప్పుడైతే ఏమవుతుంది? పాపము మృతము. పాపము వలన మరణము రాదు ప్రియులారా. మరి ఇక్కడ ఏమవుతుంది అంటే ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం ఆజ్ఞగా ఇవ్వబడుతుంది కాబట్టి ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారిపై మరణము ఏలేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే ఏమవుతుందంట? పాపము చేసిన దాని వలన మరణం వచ్చేటటువంటి పరిస్థితి లేనట్లు మనకి కనబడుతుంది పిల్లారా. రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ, ఒకప్పుడు ఏం చేశాడంట? ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను. ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏమైందంటే ప్రియులారా, పాపమునకు మరలా జీవం వచ్చెను. ఆజ్ఞ ఇవ్వబడక ముందు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని. ఇప్పుడు ఒకప్పుడు. మరి ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏం చేయబడిందంటే ఆజ్ఞగా ఇవ్వబడింది. ఆ ఆజ్ఞగా ఇచ్చినప్పుడు ఎవరైతే దానిని అతిక్రమిస్తున్నాడో వాడు పాపం ఎప్పుడైతే పాపం చేసి సంప్రాప్తం అవుతుంది. రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13 వచ్చిన మనం చూసినట్టయితే ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను గాని
ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అంటున్నాడు. మరి అది ఆజ్ఞగా ఇవ్వనప్పుడు ఏమవుతుందంట? ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని చెప్తున్నాడు పీటర్. అదేవిధంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, ఆయనను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అంటున్నారు పీటర్. ఏంటంట? పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అంటున్నారు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఈ విధంగా ధర్మశాస్త్రం ఆజ్ఞగా ఇవ్వకముందు అది ఏమవుతుంది? పాపము మృతమవుతుంది. మరి ఆజ్ఞగా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? పాపము వలన మరణము వచ్చేటటువంటి పరిస్థితి. ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్టయితే, దేవునికి పక్షపాతము లేదు. ఏం లేదంటే ప్రియులారా? పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు ఏమవుతారంట? ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. అందుకే ఇందాక ఏం చెప్పాం? ఒక యజమానుడు ఒక గాజు గ్లాస్ తెచ్చి టేబుల్ మీద పెట్టినప్పుడు దాన్ని ఏం చేస్తే పాడవుతుంది అన్నది చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు పిల్లలు వచ్చి దాన్ని పోగొట్టినట్లు అది పాడైనప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఓరిమి వలన ఉపేక్షించారు. మరి అది ఆజ్ఞగా ఇవ్వబడినట్లయితే, ఈ గ్లాస్ పెడుతున్నాను ఇక్కడ, దీన్ని ఎవరైనా తీసి పగలగొట్టినట్లయితే వారికి శిక్ష అని చెప్పారు అనుకో, అప్పుడు పడగొట్టిన వారికి ఏమవుతుంది? శిక్ష కలిగేటటువంటి పరిస్థితి వస్తుంది మీద. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎవరైతే ధర్మశాస్త్రం లేక పాపం చేస్తున్నారో వారందరూ ధర్మము శాస్త్రము లేక నశిస్తారు. ఇది ఎప్పటి కాలము అంటే ధర్మశాస్త్రము వచ్చిన కాలము నుంచి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి అని మనం చూస్తే మరణము. మనిషి ఏమి చేసినందున మరణం సంప్రాప్తమైంది అంటే ఆజ్ఞను అతిక్రమించడం వలన, ఆజ్ఞను అతిక్రమించడం వలన అని చెప్తున్నాడు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను అని చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి ఏ భేదమునో లేదు. మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు అని చెప్తుంది. అలాగే అపోస్తులైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తూ అంటున్నాడు, ఏ కాలానికి సంబంధించిన మాటను చెప్తూ ఉన్నాడు అంటే ధర్మశాస్త్రములు అమలులో ఉన్న కాలం నాటి మాట చెబుతూ ఉన్నాడా అంటే ధర్మశాస్త్రం ముందు కాలంలోని మాట చెప్తూ ఉన్నాడా? ఇది మనం అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది పీడ. ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలం నాటి మాట చెప్తున్నాడా, లేకపోతే ధర్మశాస్త్రానికి ముందు కాలంలోని మాట చెప్తూ ఉన్నాడా పౌలు గారు అని మనం పరిశీలన చేసినట్టయితే, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఆదాము ఒక పాపం చేశాడట. ఏం చేశాడంటే ప్రియులారా, ఆదాము ఒక పాపం చేశాడట. ఆ తర్వాత వాళ్ళు కూడా పాపము చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజలు కూడా పాపం చేశారు. కానీ ఆదాము చేసిన పాపాన్ని పోలిన పాపము చేయలేదు. ఆదాము చేసినటువంటి పాపమును పోలి పాపము
చేయలేదు అని చెప్తున్నారు పిల్లలు. ఆదాము చేసిన అతిక్రమమును బోధి పాపము వాళ్ళు చేయలేదు. వీళ్ళు అసలు పాపము చేయలేదు అనేది చెప్పడం లేదు. మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు అసలు పాపమే చేయలేదు అని చెప్పడం లేదు పిల్లారా. వీళ్ళు అసలు పాపం చేయలేదని చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా ఉన్నారు. మరి జరిగించలేదు పిల్లారా దేవుని చిత్తాన్ని వాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి జనము ఏం చేయలేదంట పిల్లారా, దేవుని చిత్తాన్ని జరిగించలేదు. కానీ ఆదాము ఏదైతే దేవుని చిత్తాన్ని జరిగించలేదో అదే చిత్తాన్ని వాళ్ళు చేసినట్లు కాదు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆదాముని దేవుడు ఏమని చెప్పాడు? ఆ ఫలాన్ని తినవద్దు అన్నాడు. ఏమన్నాడు పిల్లారా? ఆదాముతోటి దేవుడు ఆ ఫలాన్ని నీవు తినవద్దు అన్నాడు. మరి ఆదాము ఏం చేశాడు? ఆ ఫలాన్ని తిన్నారు. మరి మిగతా వాళ్ళు ఫలాన్ని తినడానికి వాళ్ళు ఏదైనా తోటలో ఉన్నారంటే అప్పటికి ఆదాముకి మరి ఈ తోట చెట్లలో ప్రతి ఫలము తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి చెడులు తెలుగునిచ్చు ఫలాన్ని నీవు తినవద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. మరి ఆజ్ఞాపించాడు కనుక అది తిన్నాడు కనుక ఏమైందంటే ఆజ్ఞను అతిక్రమించాడు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి జనాంగానికి, మరి ఆ తర్వాత ఉన్నటువంటి ప్రజలకు, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రపంచానికి దేవుడు ఆ పండు తినవద్దు అని చెప్పాడంటే ఆ పండు తినవద్దు అని ఆదాముకు మాత్రమే చెప్పాడు. మరి ఆదాము దాన్ని అతిక్రమించాడు. మరి తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఏం చేశారంటే దేవునికి ఏం చేశారంటే పిల్లారా, దేవుని చిత్తాన్ని జరిగించలేదు వాళ్ళు. దేవుని చిత్తాన్ని జరిగించలేదు కాబట్టి వారు ఏం చేశారు అంటే పోలిన పాపము చేయని వారు. ఆదాము ఏ పాపమైతే చేశాడో ఆ పాపము కాదు, కానీ వేరొక పాపము చేశారు, అతిక్రమించారు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకించారు, దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నారు కనుక వారి మీద కూడా పాపము ఏలను అని చెప్పబడుతుంది పిల్లారా. ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపం వాళ్ళు చేయడానికి వాళ్ళకి అక్కడ పండు తినొద్దు అన్నటువంటి మాట వారికి చెప్పలేదు పిల్లారా. తర్వాత వచ్చిన వారు మనం ఇక్కడ పరిశీలన చేసినట్టయితే బైబిల్లో ఏమి రాయబడి ఉంది అంటే ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. అంతేగాని పాపము చేయని వారి మీద కూడా కాదు పిల్లారా. పాపము చేయని వారి మీద కూడా పాపము ఎలాగ వెళుతుంది, మరణము ఎలాగ వెళుతుంది అంటే ఇక్కడ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము, ఆ పాపం వలన మరణము అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణము. ఇక్కడ ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. మరి దేవుడు అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఊరుకుండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని కోరుకుంటూ ఉన్నాడు పిల్లారా. కాబట్టి పూర్వం చేయబడినటువంటి పాపములను దేవుడు ఉపేక్షించాడు పిల్లారా, ఉపేక్షించాడండి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి అజ్ఞాన కాలంలో వాళ్ళకి మరణం అనేది వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షంగా వాళ్ళకి ఒక ఆజ్ఞను ఇచ్చి ఆజ్ఞను అనుసరించి అని చెప్పేటటువంటి పరిస్థితి లేదు ప్రియులారా.
ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పాపము చేయడానికి వారి మీద కూడా పాపము ఏలదు. అంటే పాపము చేయని వారి మీద మరణము ఏలేటటువంటి ప్రసక్తి లేదు. మరి మనం ఎందుకు చెబుతున్నాం పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలినని మరి ఎందుకు చెప్తున్నాం అంటే బైబిల్ చదవకుండా చెప్పేటటువంటి పరిస్థితి. బైబిల్ చదవడానికి చదివి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. సగం సగం బైబిల్ చదివి బోధించేటటువంటి పరిస్థితి ఇక్కడ మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ పాపము చేయని వారి మీద కూడా అంటే పాపము ఏలెను అని లేదు. ఏమనుంది బోలి పాపము చేయని వారి మీద. ఏటి బోలి అంటే ఇక్కడ పాపము ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ప్రియులారా ఆదాము చేసిన అతిక్రమమును బోలి, ఆదాము చేసినటువంటి అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా అని మనం సరి చేసుకోవాలి ప్రియులారా. అది అక్కడ నుండి చదవాలి ప్రియులారా. మరి అక్కడతో ఆప్చేహత్య అది ఏమవుతుందంటే బోలి ఆదాము చేసిన అతిక్రమమును బోలి మరి పాపము చేయని వారి మీద కూడా, పాపము చేయని వారి మీద కూడా అనేది చదువుతున్నారు కానీ దాని ముందున్నటువంటి ఆదాము చేసిన అతిక్రమమును బోలి, అతిక్రమమును పోలి. మనం పరిశీలన చేసినట్లయితే ఆదాముని పండు తినొద్దు అన్నాడు. మరి ఆదాము పండు తిన్నాడు. మరి తర్వాత వచ్చినటువంటి ప్రజలకు, తర్వాత వచ్చినటువంటి జనానికి ఏం చెప్పాడంటే పండు తినొద్దు అని చెప్పలేదు. కానీ ప్రియులారా ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జీవిస్తున్నారో వారి మీద కూడా ఏమేలిందంటే ప్రియులారా పాపము ఏలెను. ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము ఏలెను అంటే ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము చేయని వారి మీద కూడా పాపము ఏలింది. అంటే ఇదిగో మరి హేబేలు పాపము చేయలేదు, నోవాహు పాపము చేయలేదు, అబ్రహాము పాపము చేయలేదు, మరి వారు చనిపోయారు అని చెప్తున్నారు మీద. ఇక్కడ చనిపోయారు అంటే మరణము ఏలింది అనేది చెప్తున్నారు మీరారా. మరి మరణము దేనికి అని మనం పరిశీలన చేసినట్లయితే శారీరకముగా చనిపోవడము మరణమా, ఆత్మీయంగా చనిపోవుట మరణమా, శరీర మరణమా, ఆత్మ మరణమా అని మనం పరిశీలన చేసినట్లయితే ఆదాము ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో అక్కడ ఏమైందంటే చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే ఆత్మీయంగా చనిపోయాడా, శారీరకంగా చనిపోయాడంటే ఆత్మీయంగా చనిపోయాడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరణము రెండు రకాలుగా మనము చూడొచ్చు పిల్లారా. మరణము రెండు రకాలు. ఏంటంటే మనమయ్యన్నటువంటి ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలిగినట్లయితే అది ఏంటంటే ప్రియులారా ఆత్మ మరణము. మరి ఈ ఆత్మ శరీరము నుండి వెడలిపోయినట్లయితే ఇది ఏ మరణము? శరీర మరణము. ఆత్మ దేవుని నుండి వేరైనట్లయితే అది ఏ మరణము? ఆత్మీయ మరణము. శరీరం నుండి ఆత్మ వెడలిపోయినట్లయితే అది శరీర మరణముగా మనము పరిగణించవచ్చు ప్రియులారా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మరి ఆదాముకు శరీరానికి తీర్పు తీర్చాడా, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించక ముందే శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆదాము శరీరానికి తీర్పు తీర్చినట్టు మనం చూస్తున్నాం పిల్లలు. ఎందుకంటే మరి ఆదాము తినొద్దు అన్న పండు తిన్న తర్వాత దేవుని మాటను అతిక్రమించి పాపం చేసి
నందున దేవునికి ఆదాము అనబడినటువంటి ఆత్మకు ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు కలగడం వల్ల ఒకవేళ మరలా జీవమోక్ష ఫలాలను తింటాడేమో. అలా తిన్నట్లయితే ఆ పాపంలోనే నిత్యము నాకు ఎడబాటు కలిగి ఉంటాడేమో అని ఆ శరీరమునకు దేవుడు తీర్పు తీర్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే మొన్నైనది తిరిగి వెనుకటి వలనే మొన్నైపోవును అని శరీరానికి తీర్పు తీర్చినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఏది ముందు అంటే శరీర మరణమా, ఆత్మ మరణమా అంటే ఆత్మ మరణము ముందు. ఫలాలను తినవద్దన్నారు. తినవద్దన్న తర్వాత అది తిన్నాడు కనుక ఆత్మీయముగా చనిపోయినటువంటి పరిస్థితి. మరి హేబేలు, మరి హానోకు, మరి అబ్రహాము చనిపోయారు కదా, అంటే అది శరీర మరణము. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అని చెప్తున్నారు పిల్లలు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు అంటున్నాడు పిల్లలు. ఏంటంట? జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు అన్నాడు. దేవుడై ఉన్న ఆత్మ నుండి మనమై ఉన్న ఆత్మ ఎడబాటు కలగడమే రెండవ మరణము. ఈ ఫలాలను తినుదినమున నీవు నిశ్చయముగా చనిపోతావు అనేది శరీరము గురించా అంటే కాదు పీలారా, ఆత్మ గురించి, అంటే ఆత్మను గురించే. ఇది మన పరిశీలన చేసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటున్నాడు ప్రియులారా. దురాశ ఏం చేయబడిందంట ప్రియులారా? గర్భమును ధరించిందంట. పాపమును కనగా ఆ పాపము పరిపక్వమై మరణమును కనును అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఇక్కడ మనం పరిశీలన చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంట ప్రియులారా? రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుందంట. మరి దేవుని వల్ల నువ్వు దుఃఖపడినట్లయితే, దేవుని వల్ల నువ్వు శ్రమ పడినట్లయితే, ఆ శ్రమలో నీవేం చేయబడతావు? నీకు దుఃఖము కలిగినప్పటికీ దాని వెంట వచ్చేది ఏంటంటే రక్షణార్థమైన మారు మనసు కలుగుతుంది అని చెప్తున్నారు. అదే ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఆ దుఃఖము దేనిలో మనం మర్చిపోయేటటువంటి పరిస్థితి అంటే రక్షణార్థమైన మారు మనసు కలిగినప్పుడు దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా జీవిస్తాం కాబట్టి అది దుఃఖము కలిగించదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, అయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము, ఈ లోకాన్ని కావాలని కోరుకుని, ఈ లోకం మీద ఆశపడి, ఈ ప్రకృతి సంబంధమైన, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల వలన దుఃఖము కలిగినట్లయితే అది ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు ప్రియులారా? మరణమును కలుగజేయును అని చెప్తున్నారు ప్రియులారా. ఏ మరణము అంటే రెండవ మరణము. ఆ రెండవ మరణం పొందిన వాడు ఏమవుతున్నాడంటే నిత్య నరకాగ్నికి ఆహుతయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రియులారా. మరి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము
5-6 వచనాలు చూసినట్లయితే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు అని చెప్తున్నారు ప్రియులారా. శరీరానుసారులు ఏం చేస్తారంటే ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, ఈలోక సంబంధమైనటువంటి కోరికల మీద మనసు ఉంచుతారట. మరి ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు. ఏ మరణం గురించి చెప్తుంది ఇక్కడ అంటే, శరీర మరణమా ఆత్మ మరణం అంటే ఆత్మ మరణం గురించి చెబుతుంది ప్రియులారా. మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించే అనేక పాపమును కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఈ లోకంలో తప్పు మార్గంలో తిరిగేవాడిని వానికి దేవుని సువార్త ప్రకటించి, దేవుని సువార్త వల్ల వాడిని రక్షణలోనికి నడిపించినట్లయితే వాడు దేని నుండి రక్షణ పొందుకుంటాడంటే రెండవ మరణము నుండి రక్షణ పొందుకుంటాడు. వాడి ఆత్మను రక్షించి మరి వాడి తప్పులను ఆ బాప్తిస్మలో ఆ రక్షణలో కడిగి వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏ మరణము నుండి శరీర మరణమా ఆత్మ మరణమా అంటే ఆత్మ మరణం నుండి రక్షించేటటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు ప్రియులారా? మరణములో నిలిచి ఉన్నాడు అని చెప్తారు. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడట? మరణంలోనే నిలిచి ఉన్నాడట అని ఇక్కడ మనకే చెప్తున్నాడు ప్రేమ. ఏంటంట? సహోదరులను ప్రేమించాలి. నిన్ను నీవు ఏ విధంగా అయితే నిత్య నరకములో నుండి, పాప స్థితిలో నుండి నిత్య జీవానికి మరలేవో, నిత్య జీవానికి అడుగులెడుతున్నావో ఆ మార్గాన్ని నీ సహోదరుని కూడా ప్రకటించాలి. వాడిని రెండవ మరణం నుండి రక్షించినట్లయితే నీవేంటంట? సహోదరుని ప్రేమించినట్లు. మరి సహోదరుని ప్రేమించినట్లయితే వాడు ఎక్కడున్నాడట? మరణంలో నిలిచి ఉన్నాడు అని చెప్తున్నట్టు పిల్లారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో, శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన బోధించినటువంటి కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం పిల్లారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు పీడ. ఎక్కడి నుంచి అంట? మరణములో నుండి దాటి ఎక్కడికి వచ్చాడంట? నిత్య జీవంలోనికి వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు పీడ. వాడు మరణంలోనికి రాడట. ఎక్కడికి వస్తాడట? నిత్య జీవంలోనికి. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఏ మరణం నుండి జీవంలోనికి దాటాడంటే, ఏ మరణంలోనికి దేవుని దాటాడు అంటే ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియులారా. మరి మనం ఎవరికైనా ఈ వాక్యమును బోధిస్తూ ఉంటే అది ఏ మరణము అని మనం బోధించాలంటే రెండవ మరణములో నుండి తప్పింపబడతాడు అని మనము చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. మరి ఇక్కడ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని చెప్తున్నాడు ప్రియులారా. అదేవిధంగా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే,
క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అని చెప్తున్నారు పిల్లారా. యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన ఏ మరణాన్ని నిరర్ధకం చేశాడు అంటే రెండవ మరణమును నిరర్ధకము చేశాడు. రెండవ మరణం గురించి వాడికి ఏ భయము ఉండదు పిల్లారా. మరి జీవాన్ని అక్షయతను ఏం చేశాడట? వెలుగులోనికి తెచ్చాడట. ఏ మరణాన్ని నిరర్ధకం చేశాడు? శరీర మరణం కాదు పిల్లారా, ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని, రెండవ మరణాన్ని. ఇంకా చూస్తే పిల్లారా, యోహాను సువార్త 8:51 చూసినట్లయితే, ఒకడు నా మాట గైకొని ఎట్లా వాడెన్నడనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఏంటంటే పిల్లారా, ఒకడు నా మాట గైకొని ఎడలా ఏమంటున్నాడు? వాడెన్నడనూ మరణం పొందడని. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 5:14 అర్థం చేసుకున్నట్లుగా ఇక్కడ మనము మరి ఒకడు నా మాట గైకొన్నియల్లో వాడెన్నడూనూ మరణం పొందడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని మనము ఈ లోకంలో ప్రస్తుత కాలంలో బోధించినట్లయితే వారు మనల్ని ఏం చేస్తారు పిల్లారా? రాళ్లతో కొడతారు. ఎందుకంటే ఒకడు నా మాట గైకొన్నియల్లో వాడెన్నడూనూ మరణం పొందడంటే ఏ మరణము? మరి శరీర మరణమా, ఆత్మ మరణమా? మరి ఇది విన్నవారందరూ కూడా ఇప్పుడు మరణం పొందకుండా జీవించే ఉంటారు. ఈ మాట విన్నవారికి శరీర మరణము రాదు, ఇక ఎన్నడూ వారికి మరణము రాదు అని చెప్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు పిల్లారా? రాళ్లతో కొట్టేటటువంటి పరిస్థితి. మరి అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము ఏ పాపమైతే చేశాడో ఆ పాపము కాదు, కానీ అలాంటి ఆ పాపమును బోలిన పాపము చేసి నందున అందరికీ ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను అని చదువుకోవాలి. అంతేగాని పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము ఏలెనంటే మరి వాక్యము పెడదారిని పెట్టిస్తున్నాడు అపవాది. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధింప చేస్తున్నాడు అపవాది అని మనము గుర్తిరగాలి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఒకడు నా మాట గైకొన్నియలో వాడు ఎన్నడూ మరణం పొందడని మనం మరి శరీరం మరణం పొందడు అని చెప్పినట్లయితే మరి మనలను అపవాది ఏ మార్గంలో చిక్కిస్తున్నాడో, మన బోధ వినేవారిని ఏ మార్గంలో నిత్య జీవం రాకుండా చూస్తున్నాడు, అది మనము పరిశీలన చేయాలి ప్రియులారా. వాడు ఎన్నడూ మరణం పొందడని చెప్తున్నాడు. ఏ మరణము? రెండవ మరణము. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కీర్తనకారుడు మాట్లాడుతూ కీర్తన 89వ కీర్తన 48వ చూసినట్లయితే, మరణమును చూడక బ్రతుకున్నోడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొని గలవాడేవాడు? మరి దావీదు భక్తుడు రాస్తున్నాడు పిల్లారా, మరణము చూడకుండా ఈ లోకములో బ్రతికేటటువంటి నరుడెవడు? అంటే ఈ లోకములో పుట్టిన ప్రతి నరుడు మరణించాలి పిల్లారా. మరణించి ఏం చేయాలి? పాతాళానికి వెళ్ళాలి పిల్లారా. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి నరుడు పాతాళానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నీతిమంతులవనే అనీతిమంతులవనే. మరి పాతాళంలో ఏమున్నవి అంటే 2 స్థలాలు ఉన్నవి అని ఇక్కడ చెప్తున్నాడు. పాతాళము
మరణము చూడక బతుకున్నాడు ఎవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు అంటే, పాతాళములో ఏమున్నది పిల్లారా? 2 స్థలాలు ఉన్నవి. నెమ్మది పొందే స్థలము, నరకము. మరి ఈ లోకములో శరీర మరణం పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా పాతాళం వెళ్ళాలి. మరి దేవునికి వ్యతిరేకముగా, దేవుని చిత్తానికి అవిధేయుడిగా, దేవుని ఆజ్ఞని వ్యతిరేకించి దీవించినట్లయితే యాతన పొందే స్థలానికి వెళ్తాడు. వాడు ఈ లోకంలో శారీరకంగా జీవించినప్పుడు దేవునికి ఇష్టడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా, దేవుని ఆజ్ఞని గైకొనిన వాడుగా జీవించినట్లయితే నెమ్మది పొందే స్థలము, పరదేశకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందని ఎవరు చెప్తున్నారు పిల్లారా? దావీదు భక్తుడు రాస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారి గురించి కూడా మాట రాయబడుతుంది పిల్లారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ వచనంలో, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్ట నీయవు అని చెప్తున్నారు పిల్లారా. మరి యేసుక్రీస్తు ఆత్మను పాతాళములో విడిచిపెట్టారా అంటే పాతాళములో విడిచిపెట్టలేదు. ఆయన శరీరము ఏం చేయబడలేదట? కుళ్ళు పట్టలేదు అని చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు పిల్లారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు. క్రీస్తు ఏం చేయబడలేదంట పిల్లారా? పాతాళంలో విడవబడలేదంట. తెలుసుకొని ఆయన పునరుద్ధానము గురించి చెప్పాను అంటున్నారు పిల్లారా. ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి నరుడు కూడాని ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు దావీదు గారు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను రక్షించుకొనగలవాడేవాడు అని చెప్తున్నారు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే పాతాళములో ఉన్నటువంటి 2 స్థలాల్లోని మరి నెమ్మది పొందే స్థలం ఉన్నది, యాతన పొందే స్థలం ఉన్నది. దేవునికి ఇష్టలుగా, దేవుని చిత్తానికి విధేయులుగా నడిచినట్లయితే నెమ్మది పొందే స్థలము పరదేశు, అబ్రహాము, లాజరు ఉన్నటువంటి స్థలానికి వెళ్తారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించి, దేవుని లెక్క చేయకుండా, దేవుని మాటపై విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో జీవించినట్లయితే వారు ఏమవుతున్నారు పిల్లారా? యాతన పొందే స్థలానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుందని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. ఇక్కడ ఇంకా చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలా అంటున్నారు పిల్లారా. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడలా అని చెప్తున్నాడు. మనుషులందరికీ ఏమొస్తుందట? మరణము. అది ఏ మరణం అంటే శరీర మరణము. ఆ శరీరములో ఉండగానే 2వ మరణం నుండి తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని, మరి యేసుక్రీస్తు చెప్పినట్టు నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు మరణములో నుండి జీవంలోనికి దాటుతున్నారు పిల్లారు. వారు తీర్పులోనికి రాకుండా ఉంటున్నారు అని చెప్తున్నారు పిల్లారు. వారి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి వారిగా ఉంటారట. మరి ఆ మార్గంలో మనం నడిచి మరి బోని పాపము చేయని వారి మీద కూడా అని చదవాలి ప్రియులారా. పాపము బోలిని వదిలేసి పాపము చేసిన వారి మీద కూడా అంటే మరి పాపం చేయని వారి మీద కొంటే పాపము చేయని వారి మీద శిక్ష విధించేటటువంటి పరిస్థితి దేవుడు కల్పించడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు అని బైబిల్ చెబుతుంది పిల్లారా. మరి అన్యాయస్తుడు కాని దేవుడు మరి పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలెను అని అంటే అది ఎంతవరకు సమంజసము? మరి ఇక్కడ యోబు భక్తుడు రాస్తున్నాడు 30వ అధ్యాయం 23వ వచనంలో, మరణమునకు
మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సాంకేత సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించదు అని నాకు తెలియను. మరి మరణము సర్వజీవులకు, సర్వజీవులు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు మరణం పొందాలి, శరీర మరణం. మరి ఆ శరీర మరణం పొందినవాడు రెండవ మరణమునకు పోకుండా ఉండాలంటే శరీరములు ఉండగానే దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవునికి విధేయులుగా నడిచినట్లయితే ఆ రెండవ మరణాన్ని నుండి తప్పించుకునే పరిస్థితి కలుగుతుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే పాపము చేయని వారి మీద కూడా పాపము ఎంత మాత్రము ఏలదు, చేసిన వారి మీద పాపము ఏలుతుంది. మరి కాబట్టి ప్రియారా, ఇక్కడ మనం ఈ వచనాల్ని రోమీయులకు రాసినటువంటి పత్రిక మరి 5వ అధ్యాయం 14వ వచనాన్ని మొత్తము అంతా చదివి మరి సగం చదివి దాన్ని వివరించినట్లయితే ఏమవుతుంది ప్రియులారా, నిన్ను నీ బోధ విని వారిని రక్షించుకునే పరిస్థితి ఉండదు. పరిశీలన చేసుకోవాలి ప్రియులారా, పరిశోధన చేయాలి ప్రియులారా, పరిశీలించాలి ప్రియులారా. ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఆత్మ సంబంధమైన మాటలతో సరిచూసుకోవాలి ప్రియులారా. అలా సరిచూసుకునేటటువంటి జ్ఞానం పొందుకోవాలంటే మరి తీసుకునే బాప్తీసాలు సరైనవిగా ఉన్నట్లయితే మరి వారు మరి పరిశుద్ధాత్మనే వరమును పొందుకున్న వారే దేవుని జ్ఞానాన్ని పొందుకునడానికి తగిన వారిగా ఉండి వారు నిత్య జీవానికి పాత్రులయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రతి మాట దేవుడు మనందరి హృదయాల్లో నీరు గట్టి ఫలించునుగాక. సహోదరులందరికీ వందనములండి. దేవునికి స్తోత్రం.